హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ముందుగా మా టెర్రస్ గార్డెన్లో చిక్కుడుకాయలు ఉన్నాయండి. చిక్కుడుకాయలు వంకాయలు కూడా మా ఆయనగారు అయితే హార్వెస్ట్ చేస్తున్నారు. టెర్రస్ గార్డెన్లో చిక్కుడు పాదు పెట్టడం అయితే ఇదే నేను ఫస్ట్ టైం అండి. నేను ఎప్పుడు చెట్టు చిక్కుడు పెట్టేదాన్ని. ఆ చెట్టు చిక్కుడి ఒక 4-5 బ్యాగులు పెట్టినా కూడా ఆ కర్రీకి సరిపడా వచ్చేవి కదండి. ఈ పాదు అయితే ఇదే ఫస్ట్ టైం పెట్టడం. ఇదైతే సెకండ్ హార్వెస్ట్. ఫస్ట్ హార్వెస్ట్ చేసింది అయితే వీడియో తీయలేదండి. ఒక 1/4 కిలో వచ్చి ఉంటాయి. మనకి టెర్రస్ గార్డెన్లో కూడా చిక్కుడు పాదును అయితే మనం పెంచుకోవచ్చు. ఈ చిక్కుడు పాదు సంవత్సరం అంతా కాచే చిక్కుడు పాదండి. ఇది కాయలు కూడా ఎక్కువే వస్తూ ఉంటాయి. చూడండి, మీకే తెలుస్తుంది కదా. చెట్టు చిక్కుడు కంటే ఇలా పాదు అయితే మనకి కాయలు ఎక్కువ వస్తాయి. నేనే ఎప్పుడు కూరగాయలు ఎప్పుడు నేనే హార్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు హార్వెస్ట్ చేయడం అది చాలా ఇష్టం అండి. హార్వెస్ట్ చేయడం కానీ అలాగే ఫెర్టిలైజర్స్ ఇవ్వడం, మొక్కలకి స్ప్రే చేయడం, ఇవి కూడా నేను చేసుకుంటేనే నాకు తృప్తిగా ఉంటుంది. ఎప్పుడు కూరగాయలు కట్ చేయడం అయితే ఎవరిని ఏం చేయను. మా ఆయనగారు అయితే నాకు గార్డెన్లో చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. మార్నింగు ఈవినింగ్ గార్డెన్ చూస్తూ ఉంటారు వచ్చి మొక్కల్ని. ఆ మొక్కలకి ఆకులకి ఏమన్నా చీడపేడలు ఉన్నాయా, ఏమన్నా పురుగులు అవి ఉన్నాయా, పచ్చి పురుగులు ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటారు. చీడపేడలు ఉన్న ఆకులన్నీ క్లీన్ చేసేస్తూ ఉంటారండి. అలాగే వాటరింగ్ కూడా చేస్తారు ఉదయం సాయంకాలం కూడాను. అలాగే నాకు కంపోస్ట్లు కలపడంలోనూ మొక్కలకి వేయడంలోనూ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే కూరగాయలు అయితే ఆయన కట్ చేయలేదండి. ఆయనకు ఒకసారి అవకాశం ఇవ్వాలి కదా అని కట్ చేయమన్నాను. ఎందుకంటే నేను మొక్కల్ని కూరగాయలు కట్ చేయడం ఏంటి, అలాగే వాటికి స్ప్రే చేయడం కూడా పిల్లలకు కూడా చెప్పను. ఎందుకంటే నాకు మొత్తం అన్ని ఆకులు తడిసేలాగా చేస్తారో లేదో అని నేనే చేసుకుంటానండి. స్ప్రే చేయడం అన్నా, ఫెర్టిలైజర్స్ మొక్కలకి ఇవ్వడం అన్నా, ఆ కూరగాయలు అవి కోయడం అన్నా నేనే చూసుకుంటూ ఉంటాను. నాకైతే అంత ఇంట్రెస్ట్ అండి గార్డెనింగ్ అంటే. మనం గార్డెనింగ్ని పిల్లల్ని ఏ విధంగా చిన్నప్పుడు ఎలా కేర్గా చూసుకుంటామో అలాగే మొక్కలను కూడా అంతే శ్రద్ధతో చూసుకోవాలి. వేరే ఎంత పిల్లలకి పని అప్పచెప్పాలన్నా వాళ్ళు ఎలా చేస్తారో నేనే చేసుకుంటూ ఉంటాను. చూడండి, చిక్కుడుకాయలను అయితే కట్ చేస్తున్నారు. ఈ విత్తనాలు అయితే నాకు సంవత్సరం అంతా వచ్చే విత్తనాలండి. ఇవి బొడ్డేపల్లి అరుణ గారు ఇచ్చారు. ఈ విత్తనాలు అయితే పెట్టాను. ఈ గ్రో బ్యాగ్ అయితే 24 గ్రో బ్యాగ్లో పెట్టాను. చూడండి, పాదే అంత అలా అలుముకుందో. కాయలు కూడా ఎక్కువగానే వచ్చాయి. ఈ చిక్కుడు పాదుకి అయితే పేనుబంక వస్తూ ఉంటుందండి. అలా పేనుబంక వచ్చినప్పుడు నేను ముందు వాటర్తో క్లీన్ చేసేసి తర్వాత ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉంటాను. వాటరింగ్ ఎక్కువ వర్షాలకి చూడండి ఆకులు అవి ఎలా పండిపోయి ఉన్నాయో. మాకు 10 రోజుల నుంచి ఏకదాటిగా వర్షాలు పడుతున్నాయండి. ఎక్కడ గ్యాప్ లేదు. ఈరోజు కొంచెం వాతావరణం పొడిగా ఉంది కదా అని ఇప్పుడు కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు. చిక్కుడుకాయలు వంకాయలు కూడా కట్ చేస్తున్నారండి. మసాలా వంకాయలు ఇవి. వంగ మొక్కలను కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఇంగువ వాటర్ వేసాను కదండి, చూపించాను కదా. ఆ ఇంగువ వాటర్ అయితే నేను 2 సార్లు వేసానండి. చాలా బాగా పనిచేసాయి. చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో వంకాయలు అయితేను, పుచ్చు లేకుండా ఉన్నాయి. చూసారా, మనం వంగ మొక్కలకి నారప్పుడు ఒకసారి, అలాగే పూత వచ్చేటప్పుడు ఒకసారి, అలాగా కాయలు ఉన్నప్పుడు ఒకసారి అలాగా ఇంగువ వాటరు మొక్కలు మొదట్లో పోసుకోవాలండి. అలాగే ఇంగువ మజ్జిగన కూడా మొక్కలకి స్ప్రే చేసుకుంటూ ఉంటే చీడపేడలు రాకుండా ఉంటాయి. అలాగే వంకాయలు పుచ్చు పట్టకుండా కూడా వస్తాయండి. షైనింగ్గా ఉంటాయి. కాపు కూడా ఎక్కువ వస్తుంది. పూత కూడా రాలిపోకుండా ఉంటాయి. చూడండి ఎంత నిగనిగలాడుతూ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. నేను ఈ వర్షాలకైతే ఏ ఫెర్టిలైజర్స్ మొక్కలకైతే ఇవ్వలేదండి. వర్షాలకి ఇచ్చినా కూడా అవి వేస్ట్గా పోతాయి కాబట్టి 10 రోజులైతే నేను ఏమి ఇవ్వలేదు. చూడండి, చిక్కుడుకాయలు వంకాయలు కూడా హార్వెస్ట్ చేశారు. ఇవిగోండి పాదు చూపిస్తున్నాను మీకు. ఇది పొట్ల పాదు. ఈ వర్షాలకైతే నేను మొక్కలకి ఏమీ స్ప్రే చేయడం కుదరలేదు. ఈ పాదుకి చూడండి ఆకు వెనకాల ఇది కూడా పేనుబంకే. గుడ్డు చూసారా ఎలా ఉందో ఎల్లోగా. ఇది కూడా ఒక రకం పేనుబంకేనండి. ఈ పాదుకైతే ఇలా అక్కడక్కడ పసుపుగా ఆకు వెనకాల పేనుబంక ఉంది. ఆ పేనుబంక ఉన్న ఆకులన్నీ తీసేయాలి. పాదు మొదట్లో చూడండి అసలు ఎటువంటి ఆకులు కానీ ఎటువంటి ఏమీ లేకుండా క్లీన్గా ఉండాలి. అలాగే ఒక 2 జాన్ల వరకు నేను ఆకులు కూడా తీసేసాను.
ఇలా ఆకులు తీసేయడం వల్ల మట్టిలోంచి వచ్చే ఎటువంటి ఇన్ఫెక్షన్ కూడా పాదులకు రాకుండా ఉంటాయి. అలాగే గుబురుగా ఉన్న ఆకులను కూడా ఈ పాదులు పెట్టినప్పుడు తీసేయాలి. ఇదేమో ఆనపపాదండి. ఆనపపాది కూడా ఏ పాదులైనా సరే మనం మొదట్లో ఒక 2 జాన్ల వరకు ఆకులు తీసేయాలి. అలాగే గుబురుగా ఉన్న ఆకులను కూడా తీసేయాలి. అలాగే కొంచెం ముదురుగా ఉన్న ఆకుల్ని, ఎల్లోగా ఉన్న ఆకుల్ని, మొత్తం అన్ని ఆకులను కూడా అక్కడక్కడ తీసేసుకుంటే గాలి బాగా వెళ్ళాలండి. మొక్క మొదట్లోనూ గాలి బాగా తగలాలి. గాలి అలాగే ఎండ కూడా బాగా తగిలితే అవి బాగా మనకి పూత బాగా వచ్చి కాపది బాగా వస్తుందండి. లేదు చివరిన మనం ఆకులు అవి అలా ఉంచేసామంటే కింద నుంచి కూడా ఆకులు ఉంటే మట్టిలోంచి వచ్చి ఇన్ఫెక్షన్స్ అయితే మొక్కలకు వస్తాయండి, చీడపీడలు. అవి లేకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుని మొదట్లో ఎటువంటి రాలిన ఆకులు ఉన్నా అవి తీసేసుకుంటూ ఉండాలి. అలాగే గుబురుగా ఉన్న ఆకులు తీసేయాలండి. ఇది ఆనపపాదండి. ఆనపకాయలు కూడా చూడండి, నేను ఆనపపాది కూడా సొరకాయలు అయితే పెట్టాను, కానీ ఇలా రౌండ్ ఆనపకాయ పాది అయితే ఇదే ఫస్ట్ టైం అండి పెట్టడం. నేను ఎప్పుడు ఆనపపాది పెట్టినా అది చిన్న సైజే కాయలు వస్తుందండి. ఇంకో ఇదైతే ఈ విధంగా వచ్చాయి. దీనికైతే 10 రోజుల నుంచి నేను ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వలేదు. మనం ఎప్పుడు పాదులు పెట్టినా కూడా అవి వెంటనే పాకడానికి సపోర్ట్ ఇవ్వాలండి. సపోర్ట్ ఇవ్వకపోతే అవి కిందకి పడిపోతూ ఉంటాయి. మనం ఏదో ఒకటి వాసాలతో కానీ ఏదన్నా మనం సపోర్ట్ పందిరిలా ఉంటే అవి త్వరగా పాకుతాయి పైకి. బీరపాదండి, దీనికి కూడా చీమలు ఉన్నాయి చూడండి. దీనికి కూడా అక్కడక్కడ చీడ ఉన్నట్టుంది. పుదీనా ఆకులు కన్నాలు ఎలా పెట్టేసాయి చూడండి. పుదీనాలో అయితే మార్నింగ్ వచ్చి మా ఆయనగారు అందులో ఉన్న గ్రీను పచ్చపురుగులు ఉంటాయి చూశారు కదా, ఆ పచ్చపురుగులను అయితే చెక్ చేస్తే ఒకటి కనిపించింది, తీసేశారు. కన్నాలు పెట్టేసి చూడండి. పుదీనాకు కూడా ఈ వర్షాలకైతే చీడ బాగా పట్టేస్తుందండి మొక్కలకి. అలాగే పచ్చపురుగులు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇవి పాలకూర, పుదీనా ఆకులను అయితే తినేసాయి. తినేసినట్టు ఎంత క్లియర్గా కనబడుతున్నాయో చూడండి. ఇప్పుడు నేను ఈ పాదులకి, ఈ ఆకుకూరలకి, వంగ మొక్కలకి, బెండ మొక్కలకి, అన్ని మొక్కలకి కూడా ఒక ద్రావణాన్ని అయితే స్ప్రే చేస్తున్నానండి. ఈరోజు తెరిపిచ్చిన మూలాన స్ప్రే చేయడానికి అవుతుంది. అలాగే బెండకాయలు ఉన్నాయండి. బెండకాయలు అలా ఉంచేస్తే ముదిరిపోతూ ఉంటాయి. నేను ఎప్పుడైనా బెండకాయలు ఎప్పుడు హార్వెస్ట్ చేయడం వీడియో తీయడానికి కుదరట్లేదండి. బెండ మొక్కలు ఎప్పుడు కూడా మార్నింగ్ చూసిన బెండకాయలు ఈవినింగ్ కల్లా ముదిరిపోతూ ఉంటాయి. బెండ మొక్కలు కూడా మనం ఈజీగా గ్రో చేయొచ్చండి. చాలా ఈజీగా పెరిగిపోతాయి. ఇవి ప్రూనింగ్ చేసిన మొక్కలు అయినా కానీ మరలా వీటికి కొంచెం నేను వర్షాలకు ముందు ఫెర్టిలైజర్ ఇచ్చానండి. ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల లిక్విడ్ ఇచ్చాను నేను. లిక్విడ్ ఫెర్టిలైజర్లు ఇవ్వడం వల్ల చూసారా, బెండకాయలు కూడా అసలు తీసేద్దాం అనుకున్న మొక్కలే ఎలా కాస్తున్నాయో. నేను మరలా నారు వేశాను. బెండ మొక్కలు అయితే చాలా ఈజీగా మనం పెంచవచ్చు. అలాగే టమాటా మొక్కలను కూడా పెంచవచ్చు. టమాటా నారు కూడా వేసానండి. అవి కూడా రీప్లాంటింగ్ చేయాలి. ఇవన్నిటికి ఇప్పుడు నేను స్ప్రే చేస్తానండి. అలాగే కొంచెం ఈ వర్షాకాలం లిక్విడ్ కాకుండా మనం ద్రవరూపాన్ని కాకుండా మనం ఘనరూపాన్ని ఇవ్వాలండి. ఏమి ఇచ్చినా కూడా ఫెర్టిలైజర్స్. ఇప్పుడు నేను ఫెర్టిలైజర్ పెస్టిసైడ్కి అయితే సీతాఫలాకులు అండి. ఇవి సీతాఫలాకులు తెప్పించాను. వీటికి నేను కాచి ద్రావణాన్ని అయితే స్ప్రే చేస్తాను. ఆకులన్నీ కూడా ఒలిచేసి ఒక స్టీల్ గిన్నెలో వేసి ఇందులో నేను వాటర్ వేసి మరిగిస్తానండి. మీ దగ్గర ఏం అందుబాటులో ఉంటే అవి సీతాఫలాకులు వేయచ్చు, మునగాకులు లేదా వేపాకులు, ఏదైనా సరే అన్నీ కలిపి కూడా మనం ద్రావణాన్ని తయారు చేసి స్ప్రే చేయొచ్చు. నేనైతే సీతాఫలాకులతోటి, సీతాఫల గింజలతోటి ద్రావణాన్ని అయితే చేస్తున్నానండి. ఆకులన్నీ కూడా ఒలిచేసాను. ఒక 3 గుప్పులు ఆకులు అయ్యాయి. అలాగే సీతాఫల గింజలను కూడా నేను సీతాఫలాల సమయంలో ఈ గింజలను స్టోర్ చేసి క్లీన్ చేసి ఎండబెట్టి ఉంచానండి. ఈ గింజలను కూడా పొడి చేసి ఈ పొడి సీతాఫలాకులు నీటిలో మరిగించి చల్లారిన తర్వాత మొక్కలకైతే స్ప్రే చేస్తాను. ఈ ద్రావణం కూడా బాగా పేనుబంకకి మన గార్డెన్లో ఘాటు ఉంటుందండి. సీతాఫలాకుల రసం, ఈ గింజలు ఘాటు కూడా పేనుబంకకి, అలాగే పచ్చ పురుగులు, అలాగే ఎగిరే పురుగులు అన్నిటికి కూడా ఈ ద్రావణం అయితే చాలా బాగా పనిచేస్తుంది. నేను రోజు రేడియోలో మధ్యాహ్నం పొలం పనులు వాటిలో చెప్తూ ఉంటారండి. అందులోనే చెప్పారు ఇది ఆర్గానిక్గా కెమికల్స్ కంటే ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందట. ఆర్గానిక్గా ఇలా చేసింది మొక్కలకని విన్నాను నేను.
అందుకని నేనైతే సీతాఫలాకులు, వేపాకులు, ములగాకులు ఇవన్నీ కలిపిన ద్రావణంతో కూడా నేను స్ప్రే చేసేదాన్ని. అలా కూడా పేనుబంక పోతుంది. ఇప్పుడైతే సీతాఫలాకులు ఓన్లీ, అలాగే సీతాఫల గింజలు ఇవి కూడా నేను 1 లీటర్ 2 లీటర్లు వాటర్ వేసాను. ఇవి మరిగించాలండి కాసంతా తిరిగే వరకు. అలా మరిగించిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మొక్కలకి స్ప్రే చేయాలి. ఈ ఘాటుకి ఆకుపచ్చ పురుగులు ఉంటాయి కదండి, ఈ వర్షాలకైతే పచ్చ పురుగులు ఉన్నాయి, పచ్చ గొంగళీలు, అవి అయితే పారిపోతాయి స్మెల్కి. అలాగే పేనుబంక కూడా రాకుండా ఉంటుందండి. ఒకసారికైతే మన పెస్ట్ అయితే మన గార్డెన్లో ఎక్కువగా ఉంటే పోదా, మనం తరచూ ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా స్ట్రైనర్ పెట్టి వడబెట్టేస్తున్నాను. సీతాఫల గింజలు కూడా కొంచెం ఘాటుగా ఉండి ఫ్లేవర్ వేరేగా ఉందండి. వాసన కూడా, ఈ వాసనకి పురుగులు అవి ఉంటా చీడ ఉన్నా పోతుంది. ఇవి వర్షం నీళ్ళండి. వర్షం నీళ్ళు నేను ఇలాగా టబ్బలతో పట్టి ఉంచుతారండి మా ఆయన గారు. ఇలా పట్టినవి మొక్కలకి వర్షం రానప్పుడు యూజ్ చేస్తాను. వర్షం నీళ్ళు కూడా మొక్కలకి చాలా మంచిది. చూడండి, మనం మామూలుగా వర్షాకాలం కానప్పుడు మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా, ఎంత వాటరింగ్ చేసినా అవి నిగనిగలాడుతూ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ రావు. ఈ వర్షాకాలం ఆకుకూరలని కూరగాయలని ఈజీగా పెంచుకోవచ్చు. అందుకే వర్షం వచ్చినప్పుడు ఈ టబ్బలతో నీళ్లు నింపి పక్కన పెడతా ఉంటారు. అవి మామూలుగా వాటరింగ్ చేయాలన్నప్పుడు మొక్కలకి పోస్తూ ఉంటాము. మళ్ళీ క్లాత్ పెట్టి కూడా వడబెట్టేస్తున్నాను. ఈ వాటర్ అంతా కూడా సీతాఫల ఆకుల నీళ్ళు ఇలా మనం క్లాత్ పెట్టి కూడా వడబెట్టామంటే అండి మొత్తం అసలు ఎటువంటి నలక రాకుండా ఉంటుంది. మనం స్ప్రే చేసినప్పుడు స్ప్రేలోకి అడ్డు రాకుండా ఉంటుంది. అలా కాకుండా మనం కొంచెం పెద్ద కన్నాలు ఉన్న స్ట్రైనర్తో వడబెట్టేసి పోసేసుకున్నామంటే స్ప్రే చేసినప్పుడల్లా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అస్తమాటు అడ్డుపడుతూ ఉంటాయండి. మనం ముందు ఏదైనా చిన్న జాగ్రత్త తీసుకున్నామంటే ఇలా మనం స్ప్రే చేసేటప్పుడు ఎటువంటి అడ్డు పడకుండా, నలకలు లేకుండా ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు. ఇలాగా మన గార్డెన్లో ఏదో ఒకటి వర్షాలు తగ్గిన తర్వాత పెస్ట్ అయితే వాతావరణం మారినప్పుడు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. పచ్చ పురుగులని, పేనుబంకని ఇవన్నీ పోవడానికి నేను ఇప్పుడు ఈ సీతాఫలాకుల రసం అయితే స్ప్రే చేస్తానండి. అలా మార్చి వారానికి ఏదో ఒకటి వేపాకుల కషాయం కానీ, ములగాకుల కషాయం, 3 రకాలు కలిపిన కషాయం ఏది మనకి అందుబాటులో ఉంటుంది. లేదా ఓన్లీ వేప నూనె ఉంటే వేప నూనెతోటి లిక్విడ్ పౌడర్ వేసండి, లిక్విడ్ సోప్ కానీ వేసి స్ప్రే చేయొచ్చు. వర్షాలు ఎక్కువ వల్ల కూడా ఆకులు ఇలా పండిపోతూ ఉంటాయి. అలాగే వాటిలో బలం లేని వల్ల ఈ వర్షాలకైతే ఫెర్టిలైజర్స్ ఏమైతే ఇవ్వలేదు నేను మొక్కలకి, అందువల్ల కూడా కొంచెం నిర్జీవంగా ఉన్నాయండి. పాదులు అయితే కొంచెం ఈ పాదు అయితే ఆనపాదు కొంచెం బలం తక్కువగా ఉంది. కొంచెం వాతావరణం తెరిపించినప్పుడు ఫెర్టిలైజర్ కూడా ఈ మొక్కలకైతే ఇస్తాను నేను. ఇప్పటికప్పుడు కొంచెం ముదిరిన ఆకుల్ని, చీడన్న ఆకుల్ని చెక్ చేసుకుని తీసేసుకుంటూ ఉండాలండి. చిక్కుడుపాదు ఇది. చిక్కుడుపాదుకి చూడండి పేనుబంక. ముందు పేనుబంక వచ్చిందంటే వాటర్తో క్లీన్ చేసేయాలి. పేనుబంకను ముందు వాటర్తో క్లీన్ చేసి అప్పుడు ఈ సీతాఫల ద్రావణంతో క్లీన్ చేస్తున్నాను నేను. చిక్కుడుపాదుకి అయితే ఒకటే ప్రాబ్లం అండి, పేనుబంక అయితే వచ్చేస్తూ ఉంటుంది. మనం చూసుకోకపోతే మొత్తం అంతా ఎక్కువైపోద్ది. అందుకే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా ఉన్నప్పుడే ముందు వాటరింగ్తో క్లీన్ చేసేసి అప్పుడు ఏదో ఒకటి వేప నూనె లేదా ఈ పేనుబంక అయితే కనుక ఇలా సీతాఫల ఆకుల ద్రావణం కానీ లేదా వేపాకులు, వెల్లుల్లి ద్రావణం కూడా బాగా పనిచేస్తుందండి. ఇవన్నీ నేను యూజ్ చేశాను. ఇవన్నీ నేను ఫస్ట్లో అయితే దేనికి ఏది స్ప్రే చేయాలో అయితే తెలియదు. మనం గార్డెనింగ్ చేస్తూ ఉంటే మనకి ఏది మొక్కలకి ఏది ఇవ్వాలో అన్నీ మనకు తెలిసిపోతూ ఉంటుందండి. చిక్కుడుపాదికి అయితే ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నాను. మొత్తం అన్ని ఆకులు తడిచేలాగా పూత దగ్గరే ఉంటుందండి పేనుబంక. ఆ పూత దగ్గర, చిగుర్ల దగ్గర బాగా స్ప్రే చేయాలి. అలాగే వంగ మొక్కలకి కూడా స్ప్రే చేయాలండి. వంగ మొక్కలు అయితే మిల్లీ బగ్స్ ఉంటుంటాయి. ఆకు వెనకాల ఎల్లోగా పేనుబంక కూడా వస్తూ ఉంటుంది. వంగ మొక్కలకి అయితే ఆకులు బాగాలైన ఆకులు తీసేచ్చండి. మళ్ళీ ఆకులు వచ్చేస్తూ ఉంటాయి. మనం ఫస్ట్లోనే చూసుకోవాలి ఎక్కువ అవ్వకుండానే. చీమలు ఉన్నాయంటే ఏదో ఒక చీడ ఉన్నట్టేనండి. ఇలా ఏదోటి మనం వారానికి ఒకసారి స్ప్రే చేసుకుంటూ ఉంటే అంత ఇబ్బంది ఉండదు. ఫస్ట్లోనే మనం చూసుకుని పాడైన ఆకుల్ని, చీడున్న ఆకుల్ని తీసేసామంటే స్ప్రే చేయాల్సిన అవసరం కూడా ఉండదండి.
ఇది పొట్లపాదండి. నేను పిచ్చుకు పొట్ల పెట్టాను. కిందండి అవి కాసేవి, పైన అయితే ఇప్పుడు పొట్లపాదు పెట్టలేదు. ఇవి మామూలు లాంగ్ పొట్లండి. పాదు పెట్టాను. చూడాలి ఫస్ట్ టైం పెట్టడం. మొత్తం పాదులన్నిటికీ కూడా బాగా స్ప్రే చేసేసుకోవాలి. ఆకుకూరలకు కూడా స్ప్రే చేయొచ్చండి. ఈ వర్షాకాలం అయితే మనం ఆకుకూరలను కూడా ఈజీగా పెంచుకోవచ్చు. గార్డెనింగ్ మొదలుపెట్టే వాళ్ళు ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎటువంటి స్ట్రెస్ ఉండదు మనం మొక్కల్ని పెంచడం వల్ల. ఒకసారి గార్డెన్లోకి వచ్చి ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండి అవి కోసుకుని మనం పండించుకున్న కూరగాయలు మనమే ఇంట్లో వండుకుని తింటే ఆరోగ్యంగానే ఉంటాము, అలా హ్యాపీగాను ఉంటుందండి. ఎంతో సంతోషంగా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా గార్డెనింగ్ ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు చిన్న పెరడున్నా చిన్న ప్లేస్ ఉంటే చాలండి. కింద ప్లేస్ లేని వాళ్ళు పైన టెర్రస్ గార్డెన్లో కూడా ఆకుకూరలతో స్టార్ట్ చేయొచ్చండి. ఆకుకూరలు మన గార్డెన్లో ఆర్గానిక్గా పండించుకున్న పుదీనా, తోటకూర ఇవన్నీ కూడా చాలా టేస్ట్ చాలా బాగుంటాయండి. ఆకుకూరలకైతే కెమికల్స్ ఎక్కువ స్ప్రే చేస్తూ ఉంటారు. బయట కొన్నవైతే అదే ఇంట్లో మనం ఆకుకూరలను పండించుకుంటే ఎంతో హెల్తీగా ఉంటాము. అలాగే అవి టేస్ట్ కూడా బాగుంటాయండి. ఇప్పుడే నేను పాలకూర, చుక్కకూర, గోంగూర ఇవన్నీ పెట్టానండి. అలాగే వంగనారు, బెండనారు కూడా వేసానండి. మీరు ఈజీగా పెంచుకునేవి బెండ మొక్కలు, అలాగే టమాటా నారు కూడానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.